వెల్కమ్ టు వైజాగ్ రియాలిటీ హబ్. అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఇప్పుడు విశాఖపట్నం మహానగరానికి 45 కిలోమీటర్ దూరంలో అచ్యుతాపురం జంక్షన్ దగ్గరలో ఉన్నాం. మనం ఈ అచ్యుతాపురానికి 2 కిలోమీటర్ దగ్గరలోనే మనకి ఈ యొక్క సెజ్కి వెళ్ళేటువంటి 200 అడుగులటువంటి రోడ్డుకి దగ్గరలో ఈ యొక్క విఎంఆర్డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అనమాట. ఇది ఈ యొక్క లేఅవుట్లో మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ కొన్ని ఉన్నాయి, అట్లాగే ఇండిపెండెంట్ హౌసెస్, అట్లాగే విల్లాసు, మరి మనకి ఏదైతే కావాలో అటువంటి అన్నీ కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి ఒక వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆ బెనిఫిట్స్ ఎందుకని అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సెజ్ ఉందన్నమాట. ఈ సెజ్ కొన్ని వేల ఎకరాల్లో ఉంది. ఆ సెజ్లో ఆల్ ఇండియాలో టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఈ సెజ్లో ఉండటం జరిగింది. ఈ సెజ్కి దగ్గరలోనే ఈ యొక్క వెంచర్ ఉంది. అదే కాకుండా రీసెంట్గా ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ది అట్లాగే ఒక ₹1,00,00,000 పెట్టుబడి ఈ మధ్య ఒక రకమైన ప్రాజెక్ట్ అక్కడికి వచ్చింది. అదే కాకుండా 5-6 కిలోమీటర్ దూరంలో ఇక్కడ రాంబిల్ అని ఉంది. అక్కడ గూగుల్ డేటా సెంటర్ ఒకటి రాబోతుంది. మీరు అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో మీరు ఈ మధ్య వినే ఉంటారు. మరి వాటి డేటా సెంటర్ కూడా ఈ దగ్గరలో రాబోతుంది. మరి ముందు ఇక్కడ ఏ విధమైన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం అంచనా వేసుకొని మరి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ అయితే చాలా తక్కువలో మనకి స్క్వేర్ యార్డ్ వచ్చేప్పటికి ₹22,000 ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ దొరుకుతుంది. అలాగే ఇండిపెండెంట్ హౌస్ ఒక 135 స్క్వేర్ యార్డ్స్లో ₹45,00,000కే ఇండిపెండెంట్ హౌస్ అనేది కంపెనీ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా ఒకసారి విజిట్ చేసి మీరు ఇక్కడ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా విజిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.